హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ కిచెన్. ఈరోజు మనం టమాటో చట్నీ చేయబోతున్నాము. దీనికి ముందుగా నేను 1/2 kg టమాటాని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత 1/4 kg అంటే పావు కేజీలో సగం మిర్చిని తొడిమెలు తీసి పెట్టుకున్నాను. ఒకవేళ కారం ఎక్కువగా ఉన్నట్లయితే మీరు తక్కువగా పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ కారం లేవు కనుక ఎక్కువ పచ్చిమిర్చిని యూజ్ చేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ. అవి నేను ఒక చిన్న వెల్లుల్లిపాయ అంటే 6 to 7 వెల్లుల్లి వచ్చేలాగా చూసుకోవాలి. తర్వాత కొత్తిమీర కొంచెంగా, చింతపండు నిమ్మకాయ సైజ్ ఎంత, చిన్న నిమ్మపండు సైజ్ ఎంత చింతపండును కూడా పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేడైన తర్వాత చెక్ చేసుకొని పచ్చిమిర్చి దాంట్లో వేసుకోవాలి. మొత్తం పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒకేసారి మొత్తంగా వేసుకోవచ్చు, కొన్ని కొన్ని వేసుకోకుండా. చూడండి, అలా వేయగానే కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత అవి ఇట్లా చిల్లడం స్టార్ట్ అవుతుంటాయి. పచ్చిమిర్చి పైన చిల్లకుండా చూసుకోండి. ఒకవేళ పచ్చిమిర్చి లావుగా ఉన్నట్లయితే పైన చిల్లుతాయి కాబట్టి మనం చాకుతో కొంచెం ఇట్లా కట్ చేసినట్టు చేసి వేసుకున్నాం అనుకోండి, పైన చిల్లవు. ఇది ఒక టిప్ అండి మీకు. సన్న పచ్చిమిర్చి చిల్లవు, కానీ లావుగా ఉన్న పచ్చిమిర్చి అయితే ఎక్కువగా చిల్లుతాయి. అందుకని మనం చాకుతో ఇట్లా కొంచెం కట్ చేసినట్టుగా రంధ్రం చేసినట్టుగా వేసుకోవాలి. అట్లయితే చిల్లకుండా ఉంటుంది. చూడండి, ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అలా వేగుతూ ఉంటాయన్నమాట. చూడండి, పచ్చిమిర్చి మొత్తం ఇలా వేగాలి. ఇలా కొంచెం తిప్పుతూ ఉండాలి మనం. ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు మరలించి వేసుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత మనం ఇవన్నింటిని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. అలా మొత్తం పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. అదే ఆయిల్లో హీట్గా ఉంటుంది కదండి, జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత మొత్తం టమాటో ముక్కల్ని కొన్ని కొన్నిగా వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా మొత్తం టమాటో ముక్కల్ని అలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ టమాటో ముక్కలన్నింటికి స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి మంచిగా కలుపుకోవాలండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. పైన వదిలేసామనుకోండి ఆయిల్ అన్ని ముక్కలకు అంటుకోదు. మనం అలా అంటుకునేలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కావాల్సినంత, కొంచెం 6 నుంచి 7 వెల్లుల్లిపాయలు. ఆ తర్వాత చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కాసేపు. ఎందుకంటే టమాటో ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి. మళ్ళీ దాంట్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 2 minutes. తర్వాత మనం క్యాప్ తీసి చూస్తే ఇదిగోండి ఈ మాదిరిగా అవుతుంది. మంచిగా కలుపుకోవాలండి, మొత్తం మంచిగా కలుపుకొని మళ్ళీ మనం కవర్ చేసుకోవాలి మూతతోని. అలా కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు పడుతుంది తీయండి. ఒక 5-6 minutes తర్వాత 5-6 minutes తర్వాత మొత్తం ఉడికిపోతుందండి మంచిగా. అదిగో అలాగా మొత్తం ఉడికిపోతుంది. అలా మొత్తం ఉడికిన టమాటోని చూడండి, మీకు నేను గుచ్చి చూపిస్తున్నాను. అట్లా నేను గరిటెతో అట్లా గుచ్చుతుంటే అది మొత్తం ఇట్లా ఈవెన్గా ఉడికిపోయింది, మొత్తం తెలుస్తుంది ఉడికిపోయింది. అదంతా కూడా మనం ముందుగా పచ్చిమిర్చి తీసుకున్న బౌల్లోకి తీసుకోవాలండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇట్లా టమాటో ముక్కలు బౌల్లో తీసుకున్న తర్వాత జీలకర్ర యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. పైనుంచి కొంచెం జీలకర్ర, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నువ్వులు చూడండి, నువ్వులు తీసుకున్నాము ఆల్రెడీ. వేయించి పెట్టుకున్నానండి నేను. మీరు వేయించి పెట్టుకోవడం మర్చిపోకండి, డైరెక్ట్ అట్లా వేయకూడదు, పచ్చి పచ్చిగా వస్తుంది. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని కావాల్సినంత ఉప్పు వేసుకోండి. కావాల్సినంత ఉప్పు వేసుకొని నువ్వులు ఒకటేసారి నేను వేసుకుంటున్నానండి. తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే, మీరు టమాటో ముక్కలు చల్లారిన తర్వాత వేసుకోండి, వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదండి. మంచిగా టమాటోస్ అన్నీ చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి మీరు. మరీ మెత్తగా చేసుకుంటే చట్నీ టేస్ట్గా ఉండదు. కొంచెం బరకగానే ఉండాలి. అండ్ మిగిలింది నేను ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకొని మొత్తంగా కలుపుకున్నానండి. ఇది